తెలంగాణలో పెద్దల పోరుకు సర్వం సిద్దమైంది. గురువారం జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రచారం ముగియడంతో జిల్లాలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు గురువారం పోలింగ్ జరగనుంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ఇతరులు 3 ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓటర్లు ఉన్నారు. వీటికి సంబంధించి ఓటర్స్ జాబితా తయారు చేయడంతో పాటు అక్కడ పోలింగ్ స్టేషన్స్లో ఏమన్నాయో దగ్గర గ్రాడ్యుయేట్స్ తీసుకుంటే 499, తర్వాత టీచర్స్కి ఒక చోట 270 పైచలకు, ఇంకో చోట 200. వీటికి పోలింగ్ స్టేషన్స్ రెడీ చేయడం, అక్కడ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, తర్వాత అందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది అందరికీ పంచడం అనేది కూడా జరిగింది. కాబట్టి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు అన్ని విధాల వచ్చి ఓటు వేయడానికి వసతులు చేయాలో అవన్నీ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ దాంట్లో సెన్సిటివ్ అని గుర్తించలేదేమో, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అనేది ఎక్కడ గుర్తించలేదు. అన్ని నార్మల్ పోలింగ్ స్టేషన్సే కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం. ఎట్లా వెబ్ కాస్టింగ్ అనేది ఉంది, ప్రతి పోలింగ్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ పెట్టాము, వాళ్ళు తీసుకుంటారు కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా. నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 14,940 మంది పురుషులు, 9,965 మంది మహిళలు ఉన్నారు. బరిలో మొత్తం 19 మంది అభ్యర్థులు ఉన్నా 5 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొందన్న అభిప్రాయాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి, బీసీ సంఘాల నుంచి టీచర్స్ జాక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీసీసీ అధికార ప్రతినిధి మాజీ పీఆర్టీయూ నేత గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన సంఘాల నుంచి బరిలో నిలిచారు. దాంతో ఆయా సంఘాల బలబలాలు, సామాజిక అంశాల ఆధారంగా వారంతా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యంతరకర రాజకీయపర అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడం పైన ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పోలింగ్ ముగిసే వరకు నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి.